భారతీయులకును పాశ్చాత్యులకును విస్తారమైన భేదము వారి మానసిక రీతులందును ఆధ్యాత్మిక ప్రవృత్తులందును చూడవలెను. భారతీయులు ఎక్కువగా హృదయవాదులు, పాశ్చాత్యులు బుద్ధిపరులు. మనవారు కర్మబద్ధులు, దైవబలమునే బలముగా నిలిచేవారు. పాశ్చాత్యులు కర్మ సిద్ధాంతమును ఒప్పుకొనరు, పునర్జన్మను వారు అంగీకరించరు. వారు పురుషాకారమునికే ప్రాధాన్యం నొసుకుదురు. ఇట్టి భారతీయ కవిత్వము, కళలు, సమస్త మానసిక వ్యాపారములు పాశ్చాత్యుల ధోరణి కన్నా భిన్న మార్గమున నడపవచ్చును. ఇట్లు బాహ్య జీవితమును నాగరికతనియు, అంతర జీవితమును సంస్కృతి అనియు వ్యవహరింపవలనని కొందరు అభిప్రాయపడుచున్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే పాశ్చాత్యులకు భారతీయులకు ఉన్నటువంటి భేదాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. వారి యొక్క బాహ్య జీవితంలో ఉన్నటువంటి భేదాన్ని చూస్తున్నాం, అట్లాగే అంతర జీవితంలో ఉన్నటువంటి భేదాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు బయట ఆకారానికి, పురుషాకారానికి వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు? పాశ్చాత్యులు. అట్లాగే భారతీయుల సంగతి మనం ఆలోచన చేసినట్లయితే భారతీయులు ఏం చేస్తారంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మన వాళ్ళు కర్మబద్ధులు, దేవుని యొక్క బలాన్ని బలముగా ఎంచుతారు. భారతీయ కవిత్వం కానీ, కళలు కానీ, సమస్త మానసిక వ్యాపారాలు పాశ్చాత్యుల ధోరణుల కన్నా భిన్నంగా ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఈ బాహ్య జీవితానికి నాగరికత అని, అంతర్ జీవితములకు సంస్కృతి అని కొందరు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారన్నమాట. ఇది పాశ్చాత్యులకు భారతీయులకు ఉన్నటువంటి భేదముగా మనం గుర్తించవచ్చు. విషయ వివేచనము సులభమొకటికై ఈ శబ్దముల నడుమ భేదము పాటించవచ్చు. కానీ లోకులు ఇంతగా తల వెంట్రుక చీల్చినట్లు వ్యవహరించుట అరుదు. నాగరికత, సంస్కృతి పదములు వారు యథేచ్ఛగా వాడుచున్నారు. శాస్త్రజ్ఞులైనను ఈ విభేదమును ఆసిదారగా నిర్వహించట్లేదు. మనం గమనించినట్లయితే ఏంటో విషయం ఏంటో అర్థం అవడానికి ఈ పదాల మధ్య చిన్న భేదాన్ని పాటించవచ్చు, తప్పేం కాదు. కానీ లోకులు ఏం చేస్తారంటే దీన్ని తల వెంట్రుక చీల్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా దీని అంతటిని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాగరికత, సంస్కృతి పదాలని వాళ్ళు యథేచ్ఛగా వాడేస్తున్నారే, ఎటువంటి భేదం లేదు. అయితే శాస్త్రజ్ఞులను దీని గురించి సరైన వివరణ ఇస్తున్నారా? సంస్కృతి అంటే ఇది, నాగరికత అంటే ఇది అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు కానీ ఒకసారి చెప్పారు అనుకోండి, ప్రజలు కూడా దీన్ని అవగతం చేసుకుంటారు అని చెప్పేసి రచయిత చెప్తున్నారన్నమాట. చరిత్ర వ్రాయవలన ఉద్దేశము ఈనాడు క్రొత్తగా పుట్టినది కాదు. భారతదేశంలో కూడా అనాది నుండి చరిత్ర ప్రాముఖ్యము గుర్తింపబడి ఉన్నది. మన పురాణములకు 5 అంగములుండును: సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అను 5 వంశము, వంశానుచరితములను లక్షణద్వయము, చరిత్ర బీజము కాకుండా మరి ఏమి? ఇట్లు చరిత్ర ఉండగా సంస్కృతి అను ఈ కొత్త కల్పన ఏమి? ఇది విశ్వామిత్ర సృష్టి కాదా అని కొందరు అడుగుదురు. దీనికి సమాధానము, సంస్కృతి చరిత్ర అభూత కల్పనము కాదు, చరిత్ర రచనా లక్ష్యముల విపులీకరణమే సంస్కృతి చరిత్రకు బీజము. కాబట్టి మనం గుర్తించినట్లయితే ఇవాళ ఏదో చరిత్ర రాస్తున్నారండి అని అనుకోవడానికి లేదు. ఈ చరిత్ర రాయాలనేటువంటి ఉద్దేశం ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. అదే మన భారతదేశంలోనే మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే, ఒకసారి ఆలోచన చేస్తే ఎప్పటి నుంచో ఈ చరిత్రకు సంబంధించిన విషయాలు మన దగ్గర ఉన్నాయి. కారణం ఏంటంటే మన పురాణాలను చూస్తే పురాణాల్లో 5 అంగాలు ఉంటాయి. ఏంటవి? సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము. వీటిలో వంశానుచరితము అట్లాగే వంశము అనే వాటిని మనం చూస్తే ఇవి ఏంటివి? ఇది చరిత్రకు బీజం కాకపోతే ఇంకేంటి అని చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి సంస్కృతి చరిత్ర అనేది అభూత కల్పనం కాదు, చరిత్ర రచనను, దాని యొక్క లక్ష్యమును విపులీకరించడమే సంస్కృతి అనేది చరిత్రకు బీజము అని చెప్పేసి రచయిత మనకెంతో చక్కగా దీన్ని వివరిస్తూ ఉన్నారన్నమాట.
చరిత్ర వెన్నెముక అయినచో సంస్కృతి చరిత్ర నిండు దేహము. చరిత్ర చెట్టుబోది అయినచో సంస్కృతి చరిత్ర దాని శాఖోపశాఖలు, పచ్చని ఆకులు, పుష్పములు, ఫలములు అగును. ఇంకనూ సూక్ష్మగా చెప్పనచో చరిత్ర రాజనాయకము, సంస్కృతి చరిత్ర ప్రజానాయకము. చరిత్ర గ్రంథాలలో రాజులు, రాణులు, నాయకులు, నాయకురాండ్రుగా నుండుచోచిరి. వారి జీవితము, వారి సూక్తులు, యుక్తులు, యుద్ధములు, సందులు, రాజతంత్రము, సుపరిపాలనము, ప్రజాపీడనము ఇవన్నీ ప్రభువులను కేంద్రముగా నుంచుకొని బయలుదేరిన వ్యాసరేఖలు. సంస్కృతి చరిత్ర యందు ప్రజలు నాయకులగుదురు. ఈ రెండవ వృత్తమునకు ప్రజా జీవితమే కేంద్రము. ప్రజల సుఖదుఖములు, కష్ట నిష్ఠూరములు, వారి నిత్య జీవితము, శాశ్వత జీవితము, ఐకమత్యము, అంతర్వైరములు, పురోభివృద్ధి, తిరోగమనము లేదా ఉన్నత స్థితిలో ఉండిపోవుట ఈ మొదలైన లెక్కకు మీరిన సమస్యలు సంస్కృతి చరిత్రలో వ్యాసరేఖలు కాగలవు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది సంస్కృతి అంటే ఏంటి, లేకపోతే చరిత్ర అంటే ఏంటి అనే విషయాల్ని చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఒక మాట మనకి రచయిత పరిచయం చేస్తూ ఉన్నారు. ఏంటంటే చరిత్రకి లేకపోతే సంస్కృతి చరిత్రకి ఉన్నటువంటి భేదాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. చరిత్ర అనేది రాజులు, రాణులు, వారు నాయకులుగా, నాయకురాండ్రుగా వారి గురించి రాయబడినటువంటిది. వాళ్ళు చెప్పిన సూక్తులు కానివ్వండి, చేసిన యుద్ధాలు కానివ్వండి, లేకపోతే మంచి పాలన కానివ్వండి, ప్రజలను పీడించిన విధానం ఏంటి, వీటన్నిటినీ కేంద్రంగా చేసుకుని వ్రాయబడుతూ వచ్చినటువంటిది చరిత్ర. మరి సంస్కృతి చరిత్ర అంటే ఏంటంటే ఇక్కడ ప్రజలే నాయకులు. కాబట్టి ప్రజల యొక్క సుఖదుఖాలు, కష్ట నిష్ఠూరాలు, లేకపోతే ప్రజల యొక్క ఐకమత్యము, ప్రజల మధ్య ఉన్నటువంటి అంతర్వైరాలు, పురోభివృద్ధి, లేకపోతే ఉన్న స్థితి నుంచి కిందకి దిగజారిపోవడము, లేకపోతే అదే స్థితిలో ఉండిపోవడము, ఇలాంటి అనేక విషయాలన్నిటి కూడా సంస్కృతి చరిత్రలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే చరిత్రకి సంస్కృతి చరిత్రకి ఉన్నటువంటి భేదాన్ని మనం గమనించవచ్చు. అర్థమైందండి? అది కాబట్టి సంస్కృతికి మరి చరిత్రకి ఉన్నటువంటి భేదం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనచో వీనిలో చరిత్రోద్దేశమును ఏది చక్కగా పూరింపగలదు అను ప్రశ్న ఉదయించును. అసలు చరిత్ర రచనకు, చరిత్ర పఠనమునకు లక్ష్యమేమి అని విచారించము. ప్రతి మానవునకు తన పూర్వీకులు ఎట్టివారో, వారెట్టి ఘనకార్యములు గావించురో తెలుసుకున్నటకు కుతూహలం నుండుట సహజం. మానవుని అభివృద్ధి చాలా వరకును పరంపరగా వచ్చిన అనుభవం మీదన, జ్ఞానం మీదను ఆధారపడి ఉన్నది. కాబట్టి వీటన్నిటిని మనం గుర్తించినప్పుడు అసలు ఈ చరిత్ర యొక్క ఉద్దేశాన్ని ఏది చక్కగా పూరించగలుగుతుంది, ఇలాంటి ప్రశ్న అనేది ఒకటి పుడుతుంది. అసలు చరిత్ర రచనకి కానీ, చరిత్ర పఠనానికి కానీ అసలు లక్ష్యం ఏంటి, ఏ ఉద్దేశం చొప్పున దీన్ని చేస్తున్నారు? ప్రతి మానవుడికి కూడా తన పూర్వీకులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తారో తెలుసుకోవాలంటే ఆసక్తి సహజంగా ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క అభివృద్ధి చాలా వరకు దేని మీద ఉందంటే పరంపరగా వస్తున్నట్టు అనుభవాల మీద, జ్ఞానం మీదే ఆధారపడి ఉంది అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంటాయి. అనాది నుండి తండ్రి నుండి కొడుకులకు వారసత్వముగా వచ్చుచున్న ఈ విజ్ఞానమును కాపాడుకున్నటకు అతనికి 2 సాధనములను భగవంతుడిచ్చి ఉన్నాడు. ఒకటి మనస్సు, రెండవది భాష. మనస్సుచే ఆలోచించి వివేచన చేసి జరిగిపోయిన అంశములను జ్ఞప్తియందుంచుకొని మానవుడు ముందుకు నడుచును. తాను తెలుసుకున్న విషయములను తన సంతతికి తెలియజెప్పి వారిని వివేకవంతులను చేయును. జంతువులకును పక్షులకును ఈ 2 సాధనములను మనస్సు, భాష లేకుండాచే అవి తాము సంపాదించిన అనుభవ జ్ఞానమును తమ సంతతికి అందజేయజాలవు. కావున సృష్టి ఆరంభమున ఇవి ఎట్లుండునో నేడును ఇంచుమించు అట్లే ఉన్నవి. మానవుడు అట్లుగాక యుగ యుగముల నుండి క్రమాభివృద్ధి నొందుచునే ఉన్నాడు.
పరంపరాగత విజ్ఞానమే మానవ సంస్కృతికి మొదటి మెట్టు అని తెలుసుకుని నాడు చరిత్ర ప్రాముఖ్యము తెల్లమొగుచున్నది. కాబట్టి మనం గుర్తించినట్లయితే మనిషి ఎట్లా వివేకవంతుడిగా చేయబడుతున్నాడు, దానికి కారణం ఏంటి అంటే మనిషికి దేవుడు 2 సాధనాలు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే మనస్సు, రెండోది భాష. కాబట్టి వీటి చేత మనిషి ఏం చేస్తున్నాడంటే మనస్సుచే వివేచన చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు జరిగిపోయిన అంశాలను. అప్పుడు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా. కాబట్టి ఏదైతే తనకు తెలిసిందో దాన్ని ఏం చేస్తున్నాడంటే భాష ద్వారా దాన్ని మళ్ళా తన తర్వాత సంతతికి అందజేస్తూ ఉన్నాడు. అయితే జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ మనం పరిశీలిస్తే వాటికి భాష లేదు, మనస్సు లేదు. అందువల్ల అవి సంపాదించిన జ్ఞానము తమ సంతతికి అందట్లా. కాబట్టి అవి సృష్టి ఆరంభంలో ఎలా ఉన్నాయో నేటికి అలాగే కనబడుతున్నాయి, పశుపక్షాదులు కానీ. అయితే మనుషుల సంగతి ఆలోచన చేస్తే మనిషి రోజు రోజుకి అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం చూస్తే చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి అర్థమవుతుంది. ఎలా మనిషి అభివృద్ధి చెందాడు అనే విషయమే చరిత్ర అని చెప్పేసి మనకు అర్థమవుతున్నటువంటి సంగతి. మరియు మానవుడు తన జీవిత యాత్ర యందు 2 ప్రబల శక్తులతో పోరాడవలసిన వాడుకుచున్నాడు. ఇంకొకటి ప్రకృతి, రెండవది మానవ సంఘము. ఇతర జంతువుల వలనే మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమే అయినను అతడు కొంత స్వతంత్రించి ప్రకృతితో పోరాడి దానిని తనకు అనుకూలముగా మార్చుకొనుచున్నాడు. తిర్యక్కులు, పశుపక్షాదులు ప్రకృతికి లొంగియుండి జీవించును. దుర్భరమైన శీతలయుగము లేక సహింపురాని వేడిమియో దాపురించిన దనుకునుడు. మానవుడు సకాలంలో ఈ ప్రమాదములను గుర్తించి స్థలాంతరములకు పోవుటియో లేక ఉన్న చోటనే చలి ఎండల నుండి తను కాపాడుకున్నటకు కావలసిన విధానమును అవలంబించుటయో చేయును. జంతువులను మొదలైనవి అట్లు చేయలేక మృతి నొందుచుండును. ఆహార సంపాదనలకు కూడా మానవుడు ప్రకృతితో పోరాడుచుండును. ప్రకృతి అనుకూలముగా నుండచో దానికి దోహదము చేసి విశేష ఫలమును సాధించుకొనును. ఇట్లు మానవుడు తన జీవికకై ప్రకృతిలో చేయు సంగ్రామమంతయు శాస్త్ర విషయము. దీని వివరములు అచ్చటనే తెలుసుకొనవలెను. అయినను ఈ రంగమునందు అతడు సాధించిన విజయముల స్థూల చరిత్రము కూడా సంస్కృతి చరిత్రములో భాగమే ఎగుచున్నది. మానవుడు ప్రాముఖ్యంగా 2 ప్రబల శక్తులతో పోరాడవలసి వస్తుంది. అందులో ఒకటి ప్రకృతి, రెండవది మానవ సంఘము. అంటే వీటితో మానవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడట, పోరాటం చేస్తూ ఉన్నాడట. మొదటిది ఏమి చెప్పుకున్నాం మనం, ప్రకృతి అని చెప్పుకున్నాం. సామాన్యంగా మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమే అయినప్పటికీ ఏం చేస్తున్నాడు, కొంత స్వతంత్రించి ప్రకృతితో పోరాటం చేస్తున్నాడు. కొన్నిసార్లు మరి తనకి అనుకూలంగా చేసుకుని, లేకపోతే తనకు అనుకూలంగా లేకపోతే తను ఏం చేస్తున్నాడంటే తను కాపాడుకోవడానికి ఎటువంటి విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది, ఇలా అనేక విషయాలు మానవుడు చేయగలుగుతున్నాడు. మరి జంతువుల విషయానికి వస్తే అవి అలా చేయలేక ఏమవుతున్నాయంటే మృతి పొందుతూ ఉన్నాయి. మనుషునికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతితో పోరాడే తత్వం పశుపక్షాదుల్లో కానీ జంతువుల్లో కానీ లేదని మనం చెప్పుకోవచ్చు. అందువలన అవి ఏమవుతున్నాయంటే ప్రకృతితో పోరాడలేక చనిపోతూ ఉన్నాయి. అట్లాగే ఆహార సంపాదన విషయంలో చూసాం అనుకోండి, ఆహార సంపాదన కూడా మానవుడు ప్రకృతితో పోరాడుతున్నాడు. ప్రకృతి అనుకూలంగా ఉంటే దానికి దోహదం చేసి విశేష ఫలాలు పొందుతున్నాడు. ఇలా మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతిలో జీవించడం కోసం చేసే పోరాటాన్ని అంతటినీ మనం ఏమన్నా ఉంటే ఇది శాస్త్ర విషయము అని చెప్తున్నాం అనమాట. శాస్త్రపరంగా వీటన్నిటినీ చేస్తున్నాడు మానవుడు అని చెప్పుకోగలుగుతున్నాం. దీని వివరాల గురించి మనం ఆలోచన చేస్తే మరి దీని వివరాలు ఎక్కడున్నాయి అని అంటే, దీని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలట, ఆ రంగమునందు అంటే ఏ రంగమునందు అతడు విజయాలు సాధించాడో దాని యొక్క స్థూల చరిత్ర అంతా కూడా చరిత్రలో భాగమే అని చెప్పడం జరుగుతుందన్న. మానవుడు సాగించు 2వ రకం సంగ్రామము మానవ సంఘంతోనని చెప్పి ఉంటుంది. మానవుడు తనకు తాను శత్రువుగుట వింత కాదా అనిపించును. వింతలలో వింతయేనుడు, ఇది సత్యమే. జంతువులు తమలో తాము కలహించుకొనవే. వివేకవంతుడైన మానవుడు ఎందుకు తోడి మానవులతో కలహించున్నాడు అని ప్రశ్న జనించును. దీనికి ఎన్నో కారణములను చూపించవచ్చును. మానవుని స్వార్థము, సుఖ సంపాదనేచ్ఛ,
అహమామిక, నేను ముందు అనుభావము మొదలగునవి మానవుడు సోదర మానవుడితో పోరాటకు హేతువులగుచున్నవి. ఒక్కొక్కప్పుడు జీవిత అవసరములు చాలనని లేకుండా కూడా మనుష్య సంఘం తనలో తాను బయలుపడడం. కాబట్టి మానవుడు ఎందుకు మరొక మానవుడితో పోరాడవలసి వస్తుంది అంటే, ఇది నిజంగానే వింతగా అనిపించిన, జంతువులు కూడా ఇలా తమలో తాము కలిగించుకోకపోయినా వివేకవంతుడైన మానవుడు ఎందుకు కలిగించుకుంటున్నాడు అనే ప్రశ్న సామాన్యంగా పుడుతుంది. దీనికి ఎన్నో కారణాలు కూడా మనం చూపించవచ్చు. అయితే ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, అన్నిట్లో నేనే ముందుండాలి, నేను కనపడాలి అనే భావం. స్వార్థం, సుఖంగా సంపాదించేయాలి, కష్టపడకూడదు. ఇవి సోదరుడైన మానవుడితో మనం పోరాడడానికి కారణం అని చెప్పేసి రచయిత తెలియచేస్తూ ఉన్నాడనమాట. అయితే మానవ సంఘం ఎల్లప్పుడూ యుద్ధరంగమేనా? మానవులు నొరులతో పోరాడేటియే కానీ, కలిసి జీవించుటియే కానీ, కలిసి పనిచేయుట కానీ, కలిసి అభ్యుదయం నుద్దుట కానీ జరుగుదా అనవచ్చును. నిజమే, మానవుని ప్రతిభ ఇచ్చడినే కాంచనగను. అతడు పోరాడగలడు, అన్యోన్య సహకారం నెరుపుకొని నాగరికతా శిఖరమును అనుభవించగలడు కూడా. ఇది మానవ చరిత్ర యందలి మరి ఒక చమత్కారము. మానవ సంఘములోని పోరాటము, మానవ సహకార భావము, ఈ రెండే ప్రధానముగా చరిత్ర విషయములగుచున్నవి. ఈ సంగ్రామము, సహకారము సంబంధమైన అనుభవ జ్ఞానమే చరిత్ర వలన మనము నేర్చుకుందాము. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడూ మనిషి ఇతరులతో పోరాటం చేస్తూనే ఉంటాడా? మరి ఇంకెప్పుడు కలిసి జీవించడా, కలిసి పనిచేయడా? మరి ఇలాంటిది ఏం జరగదా అని మనం అనుకోవచ్చు. ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడే మనం మరి యొక్క కోణాన్ని మనిషిలో చూడగలుగుతున్నాం. అతడు పోరాటం చేయగలడు, అలాగే సహకారం కూడా చేయగలడు, సహవాసం చేయగలడు, నాగరికతను శిఖరాయమానంగా అందిపుచ్చుకోగలడు. ఇది మానవ చరిత్రలో ఒక చమత్కారం. కాబట్టి మానవుడు పోరాటం చేయగలడు, సహకార భావం చేయగలడు. ఈ రెండు విషయాలు మనకు ఎలా తెలుస్తున్నాయంటే, చరిత్రలో మనం నేర్చుకోగలుగుతున్నాం. చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మానవుడు పోరాటము చేయగలడు, సహవాసము చేయగలడు, ఇతర మనుషులతో పోరాటం చేయగలడు, సహవాసం చేయగలడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇదిగే చరిత్ర రచనలకు, చరిత్ర పఠనమునకును ముఖ్యోద్దేశం. రాజులకు రాజవంశములను నాయకులుగా చేసి రచించిన చరిత్ర మానవ సంఘంలోని సంగ్రామమునే ప్రధానముగా వివరించినది. ప్రజలు నాయకులుగా వ్రాయుడు. సంస్కృతి చరిత్ర మానవ సహకారం వైపు దృష్టిని మరల్చి మానవ సంఘమును ఇంతకన్నా శాంతియుతముగను సుఖవంతముగను చేయునని ఆశించవచ్చును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి చరిత్ర అనేది, లేకపోతే చరిత్ర పఠనము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజులు రాజవంశాలు వాళ్ళ నాయకులుగా చేసి రచించారు. అయితే మానవ సంఘంలో ఉన్నటువంటి ఈ సంగ్రామాన్ని వాళ్ళు ప్రధానంగా వివరించారు. ఇప్పుడు ప్రజల్ని నాయకులుగా చేసి రాయండి. సంస్కృతి చరిత్ర మానవ సహకారం వైపు దృష్టి మరల్చి మానవ సంఘము ఇంతకంటే శాంతియుతంగా ఉండాలి, సుఖవంతంగా ఉండాలి, అలా ఆశించాలంటే ఇలా చేయండి అని చెప్పేసి రచయిత చెప్తూ ఉన్నారు. చరిత్ర ఉదాహరణ బలముచే బోధించును అను సూక్తి చరిత్రోద్దేశమును చక్కగా సూచించున్నది. మానవుడు పూర్వయుగములలో ఎట్టి విధానమును అవలంబించి ఎట్టి ఫలితములను పొందునో తెలుపుట చరిత్ర పద్ధతి. ఈ ఉదాహరణములను చేకొని మానవుడు తన భావి విధానమును సరిదిద్దుకొనుట మేలి మార్గము. ఆంధ్రుల పూర్వయుగములలో ఎట్టి నాగరికతను, జ్ఞానమును, రాజకీయ ఔన్నత్యమును సాధించురో తెలుసుకొని అంతకు మించిన నాగరికతను, విజ్ఞానమును, రాజకీయ ప్రాధాన్యమును సంపాదించున్న ఉద్దేశముతో ఆంధ్ర చరిత్రము చదువుట సక్రమ పద్ధతి. కాబట్టి ఏంటి సక్రమమైన పద్ధతి అంటే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. చరిత్ర అనేది ఎప్పుడు కూడా ఉదాహరణని బలంగా చేసుకుని బోధిస్తుంది. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈ సూక్తిలోనే చరిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది. కాబట్టి పూర్వకాలంలో మానవుడు ఎలా ఉన్నాడు, ఎటువంటి విధానం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందాడు అనేది చరిత్ర మనకి చెప్తుంది అన్నమాట. పూర్వయుగంలో ఉన్నటువంటి మన ఆంధ్రుల యొక్క నాగరికత, వాళ్ళ యొక్క విజ్ఞానము, లేకపోతే వారి యొక్క రాజకీయ ఔన్నత్యము, ఈ విషయాలన్నీ కూడా మనకి చాలా తేటతలంగా అర్థమవుతాయి అన్నమాట.
కాబట్టి ఆంధ్ర చరిత్రను చదవడానికి ఇదే సక్రమైన పద్ధతి అని చెప్పేసి రచయిత మనకు తెలియజేస్తున్నారు. ఆంధ్ర జాతి పూర్వములలో పరాజయ పరాభవములకు గురి అయినచో అట్టి సన్నివేశములకు కారణములను నరుసుకొని ఆయా లోపములు తిరిగి తలెత్తకుండా జాగ్రత్త పడుటయు ఆంధ్ర చరిత్ర పట్టణం యొక్క లక్ష్యము కాదగును. కొన్ని సందర్భములలో ఒక ప్రాచీన జాతి కారణాంతరం వలన హీనస్థితికి లోనై కీర్తి ప్రఖ్యాతులు లేకుండా పడి ఉన్నప్పుడు అట్టి జాతి యందు ఆత్మవిశ్వాసము, కార్యదీక్ష, అభ్యుదయ కాంక్ష పెంపొందించుటకు ఆ జాతి చరిత్రను పఠించుట సంజీవిని వంటిది కాగలదు. ఈ ఉద్దేశముతో ఆంధ్రులు సత్యమైన ఆంధ్ర చరిత్ర రచించుటకును పఠించుటకును దీక్షితులు కావలను. కాబట్టి పూర్వయుగాల్లో మన ఆంధ్రజాతి ఎప్పుడైనా పరాజయానికి లేదా అవమానానికి గురైతే, అలాంటి సన్నివేశాలు ఏమైనా ఉంటే దానికి కారణం ఏంటి, ఏ లోపము, ఇలాంటి లోపం తిరిగి మళ్ళీ తలెత్తకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఆంధ్ర చరిత్ర పఠనము ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. దాని యొక్క ప్రధాన లక్ష్యం అది. ఆంధ్ర చరిత్ర యొక్క పఠనం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే గతంలో ఎటువంటి లోపాలు జరిగాయి, అవి మళ్ళీ తిరిగి తలెత్తకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్త పడగలం అనే విషయం మనకి తేటతెల్లమవుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాచీన జాతులు కొన్ని కారణాల వల్ల హీనస్థితికి వెళ్ళిపోయాయి, వాటికి కీర్తి ప్రఖ్యాతులు లేవు అని అనుకుంటే ఆ జాతిలో మరలా ఆత్మవిశ్వాసము, కార్యదీక్ష, అభ్యుదయకాంక్ష వీటన్నిటిని పెంచాలంటే ముందు అసలు ఆ జాతి చరిత్ర ఏంటో తెలుసుకోవాలి. అదప్పుడు సంజీవిని వంటిది. సంజీవిని అంటే చనిపోయిన వారికి ప్రాణాన్ని తీసుకొచ్చినట్లుగా ఆ హీన స్థితిలో ఉన్నటువంటి ఆ జాతిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి కారణమవుతుంది. కాబట్టి ఆ జాతి యొక్క చరిత్ర చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇటువంటి ఉద్దేశంతో ఆంధ్రులు ఏం చేయాలంటే ఆంధ్ర చరిత్రను రచించడానికి అట్లాగే పఠించడానికి కూడా దీక్షితులు కావాలి అని చెప్పేసి రచయిత చెప్తూ ఉన్నాడు.